నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది. ఇక సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ మంచి అవకాశాన్ని మిస్ అయ్యాడనిపించింది. డైరెక్టర్ క్రిష్ తీసుకొచ్చిన కోర్ పాయింట్ చాలా యూనిక్గా ఉంది. అంటే కొత్త స్టోరీ కాదు, కొత్త లైన్ ఏం కాదు, కానీ తను అనుకున్న లైన్ని సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి కథను పట్టుకొచ్చాడు. అయితే డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేసినంత వరకు సినిమా బాగానే ఉంది, ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాతే సినిమా మొత్తం గాడి తప్పిపోయింది. ఏదేదో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మరీ ఘోరం. అసలు సీరియల్ చూస్తున్నామా సినిమా చూస్తున్నామా అనేది అర్థం కాలేదు. దానికి తోడు ఆ వర్స్ట్ విఎఫ్ఎక్స్ ఒకటి. కొన్ని చోట్ల అసలు విఎఫ్ఎక్స్ అంటే అమీర్పేట్ గ్రాఫిక్స్ కూడా చాలా బెటర్ ఏమో, అంటే 1000% బెటర్ ఏమో అనిపించింది. అంత ఘోరమైనటువంటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంది. అసలు 250 కోట్ల బడ్జెట్ సినిమాని మనకి ఎక్కడ అనిపించదు. అయితే ఈ సినిమాకైనా బడ్జెట్ 100 కోట్ల లోపే ఉంటుంది. అయితే రెమ్యునరేషన్, సినిమా కాస్టింగ్ అంతా కలిపి ఒక 100 కోట్లు అయి ఉండొచ్చు. మిగతాదంతా ఆ 100 కోట్లకు వచ్చిన వడ్డీ అయి ఉంటుంది. సినిమాలో అయితే 250 కోట్లు పెట్టినట్టు ఎక్కడా కనిపించదు. వరస్ట్ విఎఫ్ఎక్స్, వరస్ట్ గ్రాఫిక్స్. ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొంచెం బెటర్, ఖచ్చితంగా సినిమాని చూడొచ్చు. అక్కడి వరకే సినిమాని ఎండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం సాగదీశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీని తనే రాసినట్లు, తనే తీసినట్టు స్పష్టంగా కనిపించింది. జ్యోతికృష్ణని ఊరికే అలా పక్కన పెట్టేశారనమాట. పేరుకు డైరెక్టర్గా ఉంచారు, కానీ మొత్తం డైరెక్ట్ చేసింది, కథను ముందుకు తీసుకెళ్ళింది అంతా పవన్ కళ్యాణే. అలాగని సినిమా మొత్తం అంతా మైనస్లే ఉన్నాయంటే ప్లస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, ఆ తర్వాత ఒక 2 ఫైట్స్ చాలా బాగున్నాయి, అంతే. మిగతాదంతా డొల్లా. సినిమాని ఎంచుకున్న కోర్ పాయింట్ వేరు, దాన్ని తీసుకెళ్లిన విధానం వేరు. రెండింటికి ఎక్కడ కూడా పొంతన ఉండదు. నాకు తెలిసి ఎవరికి తోచినట్లు వాళ్ళు సినిమాని తీసుకుంటూ వెళ్ళిపోయారు. డైరెక్టర్ క్రిష్ ముందుగా ఈ సినిమాని తీశాడు, ఆ తర్వాత జ్యోతికృష్ణ వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తీశాడు, మళ్ళీ ఇందులో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. మొత్తం 4 డైరెక్టర్లు అయ్యేసరికి అసలు ఒక కథ అనేది లేకుండా, ఆ పాయింట్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎవరికి తోచినట్లు వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ నేనే డిజైన్ చేశానని చెప్పాడు, కానీ ఆ క్లైమాక్స్ చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఆ రేంజ్లో ఉంది ఆ క్లైమాక్స్. అసలు ఎందుకు ఈ క్లైమాక్స్, ఎందుకు ఈ సెకండ్ హాఫ్ అని కూడా అనిపించింది. ఈ సినిమా మొత్తంలో డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేసింది కేవలం ఒక 30 to 40% మాత్రమే ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసిన సీన్స్ని కూడా మనం ఎగ్జాక్ట్గా గుర్తుపట్టవచ్చు. ఆ తర్వాత నుంచి అంతా డొల్లా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకసారి క్లీన్ షేవ్లో కనిపిస్తారు, మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఫుల్ గడ్డంతో కనిపిస్తాడు. అసలు అంతా గందరగోళం. ఇంకొన్ని చోట్ల అయితే విఎఫ్ఎక్స్ మరీ బ్యాడ్గా ఉంది. తలలు తీసి ఎవడి తలకో పవన్ కళ్యాణ్ ఎవడి బాడీకో పవన్ కళ్యాణ్ తలని అతికించారు. ఒకసారి మీరు ఆ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఇందులో ఎన్ని సీన్స్లో నటించాడు అనేది కూడా మీరు స్పష్టంగా కనుక్కోవచ్చు. ఆ రేంజ్లో ఉంది. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమాని ఎందుకు తీశారో అర్థం కాదు సినిమా చూసిన తర్వాత. అంటే 13వ శతాబ్దంలో ఉన్న హరిహర వీరమల్లుకి 16వ శతాబ్దంలో ఉన్న ఔరంగజేబుకి ముడిపెట్టి తీసి మళ్ళీ ఫిక్షనల్ స్టోరీ అంటున్నారు. ఫిక్షనల్ స్టోరీ అయినప్పుడు హిస్టరీలో ఉన్న పేర్లతో సంబంధం ఏముంది? మామూలుగా ఈ సినిమాని ఒక దొంగ స్టోరీగా తీసుకొని 4 రాబరీ సీన్లు పెట్టి మంచి ఫైట్స్ డిజైన్ చేసి మంచి సాంగ్స్తో తీసి ఉంటే సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం బెటర్గానే ఉండేది. కానీ వీళ్ళు తీసుకున్న కోర్ పాయింట్ని పక్కన పెట్టేసి ఈ మధ్యలో ఎప్పుడైతే డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడో, ఆయన ఎందుకు తప్పుకున్నాడో మనకు తెలీదు, ఆయన తప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకు అనుకూలంగా ఈ సినిమాని తీసుకున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి ఆ కోర్ పాయింట్కి సంబంధం లేకుండా మధ్యలో ఈ సనాతన ధర్మం అనేది ఒకటి వస్తుంది. సరే, వచ్చిన తర్వాత అయినా కానీ అది సరిగ్గా చూపించారంటే అది లేదు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జిజియా పన్ను, ఔరంగజేబ్ అరాచకాలు అని చెప్పాడు, కానీ ఇందులో ఎక్కడ కూడా ఔరంగజేబ్ అరాచకాలు కానీ ఆ జిజియా పన్ను గురించి కానీ సరిగ్గా చూపించలేదు సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత మనకు అనిపించేది ఒకటే, ఈ సినిమాకి ముందు అనుకున్నటువంటి పాయింట్ వేరు, ఆ లైన్ వేరు. ఆ తర్వాత అంటే డైరెక్టర్ క్రిష్ తప్పుకున్న తర్వాత ఈ సినిమాని తీసుకెళ్లిన విధానం వేరు. అది స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తుంది కూడా. ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. అంటే మరీ అంత ఎగ్జైట్మెంట్ అయ్యేంత ఏముండదు, కానీ కాకపోతే బోర్ కొట్టదు. సినిమా చూడడానికి బాగానే ఉంటుంది. ఇందులో హరిహర వీరమల్లు ఒక దొంగ కాబట్టి ఒక ఏమైనా రాబర్ సీన్స్ ఉంటాయి, మనల్ని ఎగ్జైట్మెంట్ చేసే ఏదైనా మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయని కొంచెం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఫస్ట్ హాఫ్ అంతా అలాగే వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఫైట్స్ డిజైన్ చేశారు, సాంగ్స్ డిజైన్ చేశారు, కొంచెం అక్కడక్కడ కామెడీ ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్స్ పోర్షన్ అయితే ఇంకా చాలా బాగుంది. అక్కడి వరకు సినిమా అయితే ఓకే, కానీ సెకండ్ హాఫ్కి ఎప్పుడైతే మనం వెళ్ళామో
అక్కడే సినిమా గాడి తప్పింది, మనకు తలపోటు వచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే జ్యోతి కృష్ణని ముందు పెట్టి కథ మొత్తం పవన్ కళ్యాణ్ని నడిపించాడు. తనకు అనుకూలంగా, తన రాజకీయాలకు అనుకూలంగా. ఇప్పుడు తను కొత్తగా సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి దానికి అనుకూలంగా తన స్టోరీని నెరేట్ చేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న కోర్ పాయింట్ వేరు, సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఆ లైన్ వేరు. రెండింటికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సినిమా సాగిపోయింది ముందుకు. అయితే ఈ సినిమాకి గతి పట్టడానికి మెయిన్ రీజన్ ఎవరంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. సినిమాలో ఆయన నటించిన సీన్స్ ఎన్ని ఉన్నాయో ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ చేశాడు అనేది కూడా కనిపెట్టవచ్చు. మిగతాదంతా ఎవరి బాడీకో పవన్ కళ్యాణ్ గారి తలను తగిలించి సినిమాని లాగించేశారు. పోనీ అది తీసిందన్నా సరిగ్గా తీశారంటే వరస్ట్ విఎఫ్ఎక్స్ క్లియర్గా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ డూప్ పెట్టారు, ఎక్కడ సీజీ వర్క్ ఉంది, అసలు చాలా చండాలంగా అంటే చండాలంగా ఉంది. ఇంకోటి కనీసం కైన్ మాస్టర్లో ఆ విఎఫ్ఎక్స్ సీజీ ఇంతకంటే బెటర్గా చేయొచ్చేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత ఘోరంగా ఉంది మొత్తం ఆ విఎఫ్ఎక్స్ అంతా. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో ఎలాంటి స్టోరీ లేదు. మనల్ని కన్విన్స్ చేయగలిగినటువంటి యాక్షన్ ఎలిమెంట్స్ కానీ ఇతర ఎలిమెంట్స్ కానీ ఏమీ లేదు సినిమాలో. సినిమా మొత్తం డొల్లా. సినిమా చూడొచ్చు అంటే అది మీ ఇష్టం, చూడొచ్చు. కానీ 800, 1000, 300, 500 పెట్టి చూసేంత సినిమా అయితే కాదు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి ప్రీమియర్స్ వేయడం మొదటి తప్పు. రెండో తప్పు టికెట్ రేట్స్ పెంచడం. ఖచ్చితంగా ఈ సినిమాకి ఈ టికెట్ రేట్స్కి భయపడి ఒక మామూలు ప్రేక్షకుడు కూడా సినిమాకి వచ్చే పరిస్థితి అయితే లేదు. అందులో ప్రీమియర్స్ ముందే పడ్డాయి కాబట్టి ఈ పాటికే మొత్తం టాక్ అంతా స్ప్రెడ్ అయింది కాబట్టి మిగతా ఆడియన్స్ కూడా సినిమాకి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో మొత్తానికైతే మీరు సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళండి. నాకు నచ్చిందా నచ్చలేదంటే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం రొట్ట రాడ్. మరి మీలో ఎవరన్నా హరిహర వీరమల్లు సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.